ఏటా జరిగేటువంటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా కదిరి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో వేడుక మొదలైంది. అందులో భాగంగా ఈవో గారు కావచ్చు, స్థానిక అధికారులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఉపాధిదారులు కావచ్చు, వారందరూ కూడా మొదటి విడత పూజలో పరిశీలన చేస్తాము. ఈ కార్యక్రమం అనేది ఏదైతే మొన్న రోజు తిరుమలలో జరిగిందో ఇది ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన. ప్రతి ఒక్కరు కూడా నొప్పిపడుతూ ఉన్నారు. ప్రతి హిందూ ధార్మిక సంస్థను నమ్మేటువంటి వ్యక్తి, హిందూ ధర్మాన్ని నమ్మేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కూడా జనాలు ఒక గంట 2 గంటల తర్వాత రద్దీ పెరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. అందరికీ ఒకటే చెప్తున్నాం, ఈ కార్యక్రమం అనేది మనందరి కార్యక్రమం, మనందరి బాధ్యతగా చేసేటువంటి కార్యక్రమం, మనందరికీ ఊరి కోసం చేసేటువంటి కార్యక్రమం. బయట ఊర్లు, బయట రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి భక్తాదులు ఉన్నారు. వారందరి సౌకర్యార్థం మనందరం కూడా బాధ్యతగా మసులుకోవాలని చెప్పేసి తెలియజెప్తున్నాము. ఆ దేవదేవుడు ఆశీస్సులు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరి మీద ఉండాలని చెప్పేసి నియోజకవర్గం సుఖశాంతులతో, సంతోషాలతో, మంచి పంటలతో, అదే రకంగా ధనధాన్యాలతో వర్తిల్లాలని చెప్పేసి ఆ దేవదేవుని ప్రార్థించుకుంటూ మరొకసారి 50 మంది భక్తాదులకు కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. శ్రీమద్ కాదిరి లక్ష్మీ నరసింహస్వామి అనగానే మనకు అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రం. నవనారసింహస్వామి క్షేత్రాలలో ఎంతో పవిత్రమైనటువంటి ఈ పుణ్యక్షేత్రంలో ఆలయ అధికారులు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే భక్తులకు అత్యంత సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో కందికొండ వెంకటప్రసాద్ గారు కావచ్చు, మళ్ళీ ఆలయ అధికారులు, రెవెన్యూ, మున్సిపల్, హాస్పిటల్ సిబ్బంది మొత్తం భక్తులకి సదుపాయాలు కల్పించడం జరిగింది. ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినం అనగానే ప్రతి ఒక్క భక్తులు కూడా స్వామివారిని ఉత్తర ద్వారం కూడా దర్శించుకుంటే అత్యంత మోక్షం కలుగుతుందని ప్రతి ఏటా ఈ శ్రీమద్ కాదిరి లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఈ భక్తులకు ఈ ఉత్తర ద్వారం నుంచి దర్శనం కల్పించడం జరుగుతుంది. అదే ఈసారి ఎన్నడూ లేని విధంగా గతంలో ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని కూడా ఆలయ అధికారులు సమీక్షించి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలిగించకోకుండా కదిరి నియోజకవర్గం ఎన్డీఏ శాసనసభ్యులు కందికొండ వెంకటప్రసాద్ గారు మరి వచ్చే భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించడం జరుగుతుంది. అంతేకాకుండా స్వామివారిని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కాగరని తెలియజేసుకుంటున్నారు.